డైటీషియన్ అలాగే న్యూట్రిషనిస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు ఇంజనీరింగ్ ఎలా ప్రొఫెషన్, డాక్టర్ ఎలా ప్రొఫెషన్, అలా క్లినికల్ డైటీషియన్ కూడా ఒక ప్రొఫెషన్. సో ఇండియాలో లేడీస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రోటీన్ డెఫిషియన్సీయా? మనం ఏదో లెక్క పెట్టుకుంటాం, దీంట్లో దాల్ వేసాం కదా ప్రోటీన్ వచ్చేసిందని అనుకుంటాం, ఒక గుడ్డు తిని ప్రోటీన్ వచ్చింది అనుకుంటాం. నేను స్పెషలైజ్డ్ ఇన్ గట్ హెల్త్, సో మేము కాన్స్టిపేషన్, ఐబిఎస్, యాసిడ్ రిఫ్లెక్స్, అసిడిటీ ఈ ఇష్యూస్ ఎక్కువ చూస్తాం. ఆఫ్టర్ 40s ఉమెన్కి నా హానెస్ట్ అడ్వైజ్, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వినీషా రెడ్డి, క్లినికల్ డైటీషియన్. హలో మ్యామ్. హలో మాధురి. ఇప్పుడు డైటీషియన్ అలాగే న్యూట్రిషనిస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న తేడా ఏంటి? న్యూట్రిషనిస్ట్ అంటే మీరు ఇంజనీరింగ్ చేశారనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు న్యూట్రిషన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఒక 3 months సర్టిఫికేట్ లేదా 2 months సర్టిఫికేట్, 45 days సర్టిఫికేట్, 6 months ఏదన్నా ఒక సర్టిఫికేట్ చేసి న్యూట్రిషన్లో మీరు న్యూట్రిషనిస్ట్ అని పేరు పెట్టుకోవచ్చు. యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్. ఓకే. కానీ వీళ్ళకున్న లిమిటేషన్స్ ఏంటి, మీరు వేరే వాళ్ళకి డైట్ ప్లాన్ చేయలేరు. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, జనరల్ హెల్త్ కన్సర్న్స్ ఏమీ రాకుండా ఉండడానికి మీరు ఒక న్యూట్రిషన్ మీద అవగాహన తెచ్చుకోవడానికి ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేట్స్ మార్కెట్లో ఏదైతే 3 months, 45 days, 6 months ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ హెల్ప్ సర్టిఫికేట్స్, మన Okay. కోసం మనం హెల్ప్ చేసుకోవడానికి నేర్చుకునే న్యూట్రిషన్ పార్టే. కానీ డైటీషియన్స్ అంటే ఎవరు? బీఎస్సీ డైటెటిక్స్, బీఎస్సీ న్యూట్రిషన్, ఎంఎస్సీ న్యూట్రిషన్, నీట్ ఎగ్జామ్ రాసి వాళ్ళకి ఎంఎస్సీ సీట్ తెచ్చుకుంటారు. ఎంఎస్సీ న్యూట్రిషన్ చేసి, ఎంఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ చేసి, క్లినికల్ డైటెటిక్స్ చేసి, దాని తర్వాత 1 year ఇంటర్న్షిప్ అంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 100 bedded హాస్పిటల్లో ఆర్ మోర్ దాన్ 100 beds ఉన్న హాస్పిటల్లో ఐడిఏ, ఇండియన్ డైటెటిక్స్ ఆఫ్ అసోసియేషన్ కొన్ని అప్రూవల్స్ ఇస్తాయి. అంటే ఈ హాస్పిటల్స్లో ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇచ్చి దాని నుంచి నువ్వు సర్టిఫికేషన్ చేసుకోవాలి. ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయాలి, 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చే సర్టిఫికెటే మీకు క్లినికల్ డైటీషియన్ అనే ఒక బిరుదు. ఓకే. సో దట్స్ ఎ ప్రొఫెషన్. ఇప్పుడు ఇంజనీరింగ్ ఎలా ప్రొఫెషన్, డాక్టర్ ఎలా ప్రొఫెషన్, అలా క్లినికల్ డైటెటిక్స్ ఈజ్ ఆల్సో, క్లినికల్ డైటీషియన్ కూడా ఒక ప్రొఫెషన్. అయితే మనకి మార్కెట్లో న్యూట్రిషనిస్టులు కానీ లేకపోతే జిమ్ ట్రైనర్స్ కానీ ఇచ్చే డైట్ ఎంతవరకు మనకి సరిపడుతుంది? అసలు దీన్ని ఎంతవరకు తీసుకోవాలి అంటారు? డైట్ అనగానే మేబీ ఇప్పుడు చాట్‌జీపీటీని అడిగినా కూడా మనకి డైట్ ఇచ్చేస్తుంది, రైట్? కాకపోతే అనలైజింగ్ కెపాసిటీ అంటే మీరు ఒక 30 years విమెన్ అనుకోండి, మీకు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ప్రీ డయాబెటిక్ ఉన్నారు, దాంతోపాటు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదన్నా తిన్న ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటాయి అనుకున్నప్పుడు మీకు ఒక మెడికల్ కండిషన్ అండర్లైన్గా కనిపిస్తుంది. దాని రిజల్టే మీ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు, ఓకే. కాబట్టి మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారు. బయటకు కనిపించే పిక్చర్ ఏంటి, నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, తగ్గాలి. దీనికి ఎవరిని కలవాలనుకుంటారు? ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో వెయిట్ లాస్ గురించి మాట్లాడుతూ ఉంటారో, ఎక్సర్సైజుల గురించి మాట్లాడుతూ ఉంటారో, మీరు వాళ్ళని వెళ్ళి కలుస్తారు. కానీ మీరు మిస్ అయ్యేది ఏంటి, వాళ్ళు బ్యాచిలర్స్ ఏం చదువుకున్నారు, మాస్టర్స్ ఏం చేశారో తెలియదు. తెలియనప్పుడు అతనికి ఉన్న నాలెడ్జ్ ఆర్ ఆ పర్టికులర్ అతనికి ఉన్న నాలెడ్జ్ కూడా ఇక్కడ దాకే ఉంటుంది. అంటే ఈమె బరువు పెరిగింది, ఈ ఫుడ్ తగ్గించి ఇస్తే లేదా ప్రోటీన్ పెంచితే, ఫైబర్ పెంచితే ఈమె బరువు తగ్గుతుంది, ఫిజికల్ యాక్టివిటీ. కాకపోతే మీకు అండర్లైన్గా ఉన్నది ఇన్సులిన్ సెన్సిటివిటీయా, రెసిస్టెన్స్ ఉందా, లేకపోతే థైరాయిడ్ అనగానే మనం ఏమనుకుంటాం, మెడికేషన్ టీఎస్హెచ్ ఒక్కటే హై అనుకుంటాం. కానీ లో T3 ఉందా, లో T4 ఉందా, ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నాయా, ఫ్యామిలీ హిస్టరీ ఇండ్యూస్డ్ అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వల్ల మీకు డయాబెటీస్ వచ్చిందా, దానికి ఒక రకమైన డైట్ ఉంటుంది. రెగ్యులర్గా మీరు లైఫ్ స్టైల్ మిస్టేక్స్ వల్ల చేసిన దానికి వచ్చిన దానికి ఒక డైట్ ఉంటుంది. సో మీకు ఏ టెస్ట్ రన్ చేస్తే ఆ ప్రాబ్లం రూట్ కాజ్ అన్నది బయటపడుతుంది, ఆ రూట్ కాజ్ని బేస్ చేసుకొని మీకు ఎలాంటి డైటరీ మోడిఫికేషన్స్ చేస్తే అండర్లైన్గా ఉన్న గట్ ఇష్యూస్ అంటే కాన్స్టిపేషను, లేకపోతే ఊరికే బర్పింగ్ వస్తుంది, బ్లోటింగ్ వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇచ్చేదే
థెరప్యూటిక్ డైట్ అంటే మీ మేడం, రోగానికి మీరు ఒక చెప్తూ సొల్యూషన్. ఉంటే ఒక్కసారి నాకు అలా చుక్కలు కనిపిస్తున్నాయి. వెయిట్ పెరిగాం, వెయిట్ పెరిగాం, వెయిట్ పెరిగాం హ్మ్. అనుకుంటూ ఉంటారు. యాహ్! అసలు ఈ వెయిట్ పెరగడానికి ఇన్ని టైప్ ఆఫ్ కారణాలు కరెక్ట్. ఉంటాయమ్మా? చాలా కారణాలుంటాయి. ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. మీ హ్మ్. బాడీకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ లేనప్పుడు కొన్ని న్యూట్రియంట్స్ అసలు మీకు త్రూ డైటే రావు. వాటి మీద మన దృష్టే లేదు. మనం ఏమనుకుంటాం, ఓకే నేను చాలా బ్యాలెన్స్డ్‌గా తింటున్నాను. బయట ఫుడ్ ఏం తినట్లే. ఇంట్లో చేసిందే తింటున్నాను. నట్స్ తింటున్నా, సీడ్స్ తింటున్నా, గ్రీన్ టీ తాగుతున్నా. ఇలా నేను హెల్తీగా ఉన్నాను అని ఒక పర్స్పెక్టివ్‌లో మీరు ఉంటారు. కానీ వైటమిన్ డి కానియండి, బి12 కానియండి, ఆప్టిమల్ లెవెల్స్ ఆఫ్ ఐరన్ మనకి త్రూ డైట్ నుంచే రాకపోవచ్చు. మీరు ఓకే. వెజిటేరియన్ అయినా, వీగన్ అయినా, లేకపోతే ఎక్కువగా బ్రాయిలర్ టైప్ ఆఫ్ చికెనే తింటాను నేను అని అనుకున్నా, మనకి కొన్ని సర్టెన్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉంటాయి. లైక్ వైటమిన్ డి మీకు డైట్ నుంచి రాదు. హ్మ్. వీగన్స్‌కి, వెజిటేరియన్స్‌కి బ్రాయిలర్ చికెన్ తినే వాళ్ళకి బి12 డైట్ నుంచి రాదు. హ్మ్. మరి ఈ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మీ బాడీ ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. కొలెస్ట్రాల్‌ని ప్రాపర్‌గా మెటబలైజ్ చేసుకోలేదు. దాని రిజల్టే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యుండొచ్చు. దానివల్ల మీరు వెయిట్ పెరుగుతూ ఉండొచ్చు. ఓకే. సో, ఇలా వెయిట్ పెరిగిన వాళ్ళు మీరొక రెగ్యులర్ న్యూట్రిషనిస్ట్ అంటే ఇలా సర్టిఫికేషన్ చేసి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వాళ్ళేం చేస్తారు? తక్కువ తినండి, తక్కువ తినండి అని చెప్తుంటారు. అంటే వెయిట్ పెరుగుతున్నారు అంటే ముందుగా వచ్చే క్వెషన్ మాత్రం అంటే ఎంత రోజుకి తిన్ ఎంత ఎంత తింటున్నారు? తింటున్నారు? బయట ఫుడ్ ఎక్కువ బయట ఫుడ్ తింటున్నారా? తింటున్నారా? ఆ! అది ఎలా ఏ క్వాంటిటీలో తింటున్నారు? కరెక్ట్. అండ్ మైదా ఎక్కువగా తీసుకుంటున్నారా? హ్మ్. ఇదే అండ్ ఎక్కువుంటుంది. మీరు ఎక్సర్సైజ్ రోజులో ఒక 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేయండి. 10K స్టెప్స్ ఫాలో అవ్వండి. ఓకే. ఇంత హెవీ ఎక్సర్సైజెస్ చేస్తూ తక్కువ తిన్నా కూడా మీరు వెయిట్ లాస్ అవ్వరు. కానీ రూట్ కాజ్ కనుక్కోవాలి. మీకు వేరే కాజ్ ఉండొచ్చేమో. మీకు ఎక్స్‌ట్రీమ్ వైటమిన్, మినరల్ డెఫిషియన్సీస్ ఉండొచ్చేమో. నాకు జెనెటికల్‌గా వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చేమో. కాబట్టి నేను వెయిట్ లాస్ అవ్వట్లేదేమో. మీకు టెస్ట్ చేస్తే గాని బయటపడలేదు. లో T3 ఉంది. హ్మ్. దానివల్లనే మీకు తక్కువ తిన్నా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఇలా ఒక 100 అండర్‌లైయింగ్ రీజన్స్ ఉంటాయి వెయిట్ లాస్ అవ్వకపోవడానికి. సో, ప్రతి ఒక్కళ్ళు చూసేదేంటంటే ఫుడ్ తగ్గియాలి, ఫుడ్ తగ్గియాలి. ఇదొక్క కాన్సెప్ట్. ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ లాస్ అవ్వని వాళ్ళుంటారు. ఎంత తక్కువ తిన్నా నేను గాలి పీల్చుకున్నా లావయిపోతాను అని చెప్పేవాళ్ళు గూడా ఉంటారు. సో, హ్మ్. ఈ అండర్‌లైయింగ్ రీజన్స్‌ని ఎవరైతే మీకు ఇవాల్యుయేట్ చేసి సిస్టమాటిక్‌గా సీ ఇది మీ ప్రాబ్లము. హ్మ్. ఇక్కడుంది కాజ్. దీన్ని మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు వెయిట్ లాస్ అన్నది మీకు ఆటోమేటిక్‌గా అవుతుంది. అలాంటి సొల్యూషన్ చూపిచ్చే వాళ్ళ దగ్గరికి అంటే క్లినికల్ డైటీషియన్స్ ఆర్ గుడ్. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. కంపేర్ టు ద న్యూట్రిషనిస్ట్ లేకపోతే ఒక జిమ్ ట్రైనర్ దగ్గర నుంచి తీసుకున్న వెయిట్ లాస్ ప్లాన్ మేబీ వర్క్ అవ్వచ్చు. హ్మ్. కొంతమందికి ఎలాంటి అండర్‌లైయింగ్ కండిషన్స్ లేవనుకోండి. హ్మ్. మీకు వర్క్ అవ్వచ్చు. బట్ అండర్‌లైయింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం అది హెయిర్ ఫాల్ ఎక్సెస్ అవ్వడానికి, లేకపోతే లేని అల్సర్‌ని తీసుకురావడానికి, ఎక్స్‌ట్రీమ్ డైట్స్ చేసినప్పుడు థైరాయిడ్ డిజార్డర్స్ ఇంతకుముందు లేని రోగాలు కూడా కొత్తగా రావచ్చు. అయితే వంశపారంపర్యంగా వచ్చే ఊబకాయం ఉంటుంది. దీనికి సంబంధించి నిజంగా క్లినికల్ డైటీషియన్‌గా మీరు ట్రీట్ చేయగలరా? చేయొచ్చు. మనకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం. అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు డా ఒబీస్ జీన్స్ ఉన్నాయనుకోండి. ఫాదర్, మదర్ ఇద్దరు ఒబీస్. హ్మ్. మనం 10 కిలోస్ ఎక్కువుంటే దాన్ని ఓవర్ వెయిట్ అంటాం. బట్ ఉండాల్సిన వెయిట్ కన్నా ఒక 20, 25 కిలోస్ అంటే BMI అబోవ్ 30 వచ్చింది అనుకుంటే మనం ఒబీస్ కిందొస్తాం. హ్మ్. ఫాదర్, మదర్‌కి ఆ ఒబీస్ లక్షణాలున్నాయని తెలిసినప్పుడు, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి మేము చేసిన డైటరీ మిస్టేక్స్ ఏంటి? ఒబీస్ ఉన్నంత మాత్రాన ఒబీస్‌గా పుట్టాలని రూల్ లేదు. హ్మ్. నార్మల్ బాడీ వెయిట్‌తోనే పుడతారు వాళ్ళు. హ్మ్. కానీ మనం ఒబెసిటీ ఉన్నప్పుడు చేసే మిస్టేక్ ఏంటి అంటే, మిగతా వాడికి ఒక 200 గ్రాములు కార్బోహైడ్రేట్ తింటే, లేదా 300 తింటే వాడు లావవుతాడనుకోండి. కానీ ఒబీస్ పేరెంట్స్ ఉన్న పిల్లలెవరైతే, మీరు 100 గ్రామ్స్ కార్బ్స్‌కే లిమిట్ చేసి, ప్రోటీన్ ఎక్కువ పెట్టండి, ఫైబర్ ఎక్కువ పెట్టండి, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ పెట్టండి. సో, ఎంత మోతాదు కార్బోహైడ్రేట్ ఇస్తే, నేను నాకున్న ఒబెసిటీని నా పిల్లవాడిలో చూడకుండా ఉంటాను అన్న అవగాహన ఫస్ట్ పేరెంట్‌కుండాలి. నేను లావున్నా కాబట్టి నా పిల్లోడు లావయ్యాడు ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. నేనేదైతే డైటరీ మిస్టేక్స్ చేసి లావయ్యానో, నేను అదే డైటరీ మిస్టేక్స్ నా పిల్లోడి మీద రుద్దుతున్నా. ఇది బ్యాక్ చేయొచ్చా? చెయ్యొచ్చు. ఓకే. 100% యూ కుడ్ బి యువర్ లాస్ట్ జనరేషన్ విత్ ఒబెసిటీ ఇన్ ద ఫ్యామిలీ. నువ్వు హెల్తీగా ఉన్నప్పుడు ఆఫ్‌స్ప్రింగ్స్ అంటే నీకు పుట్టే పిల్లల్ని నీ జీన్‌తో ఆపేయొచ్చు. ఓకే. యూ కెన్ స్టాప్ విత్ దట్. ఇప్పుడు మన ఫ్యామిలీలో డయాబెటీస్ మనందరం ఏమనుకుంటాం, డయాబెటీస్ ఫ్యామిలీలో ఉంది కాబట్టి నాకొచ్చేసిందని అనుకుంటాం.
కానీ అది కాదు. డయాబెటీస్ ఫ్యామిలీలో తినే లక్షణాలు, ఈటింగ్ లక్షణాలు, లైఫ్ స్టైల్. చిన్నప్పటి నుంచి మీరు అన్నం, కూర, పప్పు, దోస, ఇడ్లీ తింటూ పెరిగి డయాబెటీస్ తెచ్చుకున్నారు. ప్రోటీన్, క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ అంటే ఎంత ప్రోటీన్ తినాలి, ఆ మీల్‌లో ఎంత ఫైబర్ తినాలి, ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలనేది మనకు అవగాహన లేదు. అందుకనే ఆ డయాబెటీస్ ఫ్యామిలీలో రన్ అవుతూ వస్తుంది. మా అమ్మ వండినట్టే నేను నేను పెళ్లి తర్వాత నేను మా హస్బెండ్‌కి వండి పెడతాను. లేదా నేను అదే వంటని కొనసాగిస్తాను. ఆ టైప్ ఆఫ్ ఈటింగ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేకుండా మనం అదే తింటూ ఉంటాం త్రూ జనరేషన్స్ కాబట్టి ఆ సైకిల్‌ని బ్రేక్ చేయొచ్చు అన్న నమ్మకం మనకి రాలేదు. ఓకే. సో, కానీ ఎలాంటి మెటబాలిక్ డిజార్డర్ అయినా ఎర్లీ ఇంటర్వెన్షన్స్ చిన్నప్పటి నుంచే నేను ఇది చేస్తే నేను నా పిల్లవాడికి అది రాకుండా కాపాడగలను. లేదా ఆ పిల్లవాడు ఆల్రెడీ 18 ఇయర్స్ అయ్యాడు, లేకపోతే 10 ఇయర్స్ అయ్యాడు. ఆల్రెడీ సైన్స్ ఆఫ్ ఒబెసిటీ కనిపిస్తాయి. పిల్లల్లో కూడా కనిపిస్తాయి. హుహు. దట్ ఈస్ ద రైట్ టైం ఒక క్లినికల్ డైటీషియన్ దగ్గరికి. మా దగ్గరికి 3 రకాలుగా రావచ్చు. ఒకటి ప్రివెంటివ్‌గా నాకు ఈ హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి. లేదా నేనిప్పుడు ఒక 25 ఇయర్స్ అడల్ట్. మా నాన్నకి డయాబెటీస్ ఉంది. మా ఫాదర్ కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారు. మా గ్రాండ్ ఫాదర్‌కి కూడా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి. నేను నా హెల్త్‌ని కాపాడుకోవడానికి నేనేం చేయాలి? హ్మ్. లేదా మీరు ఆల్రెడీ ఒక ఒబీస్ న్యూ పేరెంట్ అనుకోండి. లేదా డయాబెటిక్ న్యూ పేరెంట్ అనుకోండి. నాకు ఈ కండిషన్స్ ఉన్నాయి. నేను నా పిల్లవాడి డైట్‌లో ఏం చేంజెస్ చేస్తే నేను ఇది నాతోనే ఆపేసి నా పిల్లవాడికి రాకుండా చేయగలను. సో, ప్రివెంటివ్‌గా ఏం చేయాలి? డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ డిసీజ్ హాస్పిటలైజ్డ్ అయ్యే కండిషన్స్‌లో ఉన్నప్పుడు కూడా మీకు థెరప్యూటిక్ డైట్‌తో దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలా, రివర్స్ చేసుకోవాలా అని చెప్పేవాళ్ళే క్లినికల్ డైటీషియన్. సో, ఎనీ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ హ్మ్. ఎలాంటి డైటరీ నీడ్స్ ఉన్నా కూడా యూ కెన్ మీట్ ఎ డైటీషియన్. ఇది ఏజ్ బట్టి డైట్ అనేది కూడా మార్చుకోవాల్సి ఉంటుందా మ్యామ్? 100% మార్చుకోవాలి. మేబీ మనం ఏంటంటే 40 ఇయర్స్ వచ్చేదాకా రియలైజ్ అవ్వము. హ్మ్. మనకొక లైఫ్ స్టైల్ ఉండదు. హ్మ్. ఎవరైతే ఎర్లీగా ఒక లైఫ్ స్టైల్‌ని ఫిక్స్ చేసుకుంటారో, మనం ఎస్పెషల్లీ విమెన్‌ని చూస్తే సెడెంటరీ లైఫ్ స్టైల్. మేబీ కాలేజ్ అప్పుడు ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. తర్వాత పెళ్లి, పిల్లలు, మీ మెటబాలిజం చేంజ్ అవుతూ ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ 40లో మీరు రియలైజ్ అవుతారు. ఏం తిన్నా కూడా లావు అవుతున్నాను అని. హ్మ్. సో, 40 అబోవ్ ఏజ్‌ని మనం పెరిమెనోపాజ్ ఏజ్ అంటామనమాట. అంటే మెనోపాజ్ అంటే ఏంటి? పీరియడ్స్ ఆగిపోవడాన్ని మనం మెనోపాజ్ అంటాం. ఇంతకుముందు ఆడవాళ్ళకి 45, 50 ఇయర్స్‌లో మెనోపాజ్ వచ్చేది. హ్మ్. బట్ ఇప్పుడు మనం డిలేడ్ మెనోపాజ్ చూస్తున్నాం. అంటే 50 దాటిన తర్వాత మనకి మెనోపాజ్ వస్తుంది. అవును. సో, ఈ 40-50 మధ్యలో జరిగే ట్రాన్సిషన్ ఆఫ్ హార్మోన్స్ అంటే ఏ హార్మోన్స్ ఎలా మారిపోతాయి? మనకి ఎస్ట్రోజన్ తగ్గుతుంది. హ్మ్. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఇంతకుముందు నేను ఎంత తిన్నా కూడా లావు అవ్వట్లేదు. బట్ ఇప్పుడు నేను చిన్న కేక్ పీస్ తింటే నెక్స్ట్ డేనే 2 కేజెస్ బరువు పెరిగిపోతున్నాను. ఇంత దాన్ని ఉంటుందా? ఉంటాయి. ఓకే. సో, దాన్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం అంటాం. ఇంతకుముందు బాగా పనిచేసే థైరాయిడ్ హార్మోన్స్ స్లో డౌన్ అవ్వడం వల్ల కూడా మనకి నిద్ర సరిగ్గా రాకపోవడం, యాంగ్జైటీ ఇష్యూస్ రావడం, అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు చిన్న చిన్న వాటికి గాబరా పడిపోతూ ఉంటాం. అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే ఇంతకుముందు మీ పీరియడ్స్ ఫ్లో ఒక 5 డేసో, 6 డేసో ఉంటే 40 తర్వాత మీ పీరియడ్ ఫ్లో 3 డేసో, 4 డేసో ఉంటుంది. రెగ్యులర్‌గానే వస్తే స్కాంటీగా ఉంటాయి. రెగ్యులర్‌గానే వస్తే షార్ట్ డ్యూరేషన్ ఉంటాయి. హ్మ్. రెగ్యులర్‌గానే వస్తే ఇంతకుముందు 30 డేస్ సైకిల్ నుండి ఇప్పుడు 28 డేస్ సైకిల్‌కి వస్తూ ఉంటాయి. సో, షార్ట్ డ్యూరేషన్, స్కాంటీ పీరియడ్స్, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా నాకు 1 డేనే అవుతుంది అనుకున్నట్టు కూడా మీ బాడీ మెల్లమెల్లగా ఆ చేంజెస్‌ని కనిపిస్తూ ఉంటాం. సో, ఈ 40 తర్వాత స్లో డౌన్ మెటబాలిజం అని మనం అనుకుంటాం గానీ, మీరు 20స్‌లో ఏం చేశారు? 30స్‌లో ఏం చేశారు? దట్ ఈస్ పుషింగ్ యువర్ బాడీ టు స్లో మెటబాలిజం. ఓకే. అందుకనే మనకి ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏజింగ్ సైన్స్ అన్నీ కూడా 40స్‌లో రావడానికి కారణం ఏంటి? మీరు 20స్‌లో ఏం కేర్ తీసుకోలేదు. 30స్‌లో ఏం కేర్ తీసుకోలేదు. ఫిజికల్లీ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నారు. మీ మజిల్ మాస్ తక్కువుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువుంది. ఓకే. ఇదంతా కలిపి మీకు 40స్‌లో కనిపిస్తూ ఉంటుంది. సో, అందుకనే ఐ హియర్ ఎ లాట్ మేము 40స్ తర్వాత కామన్‌గా వినేదేంటంటే, నేను మొత్తం తిండి ఒక నెల మానేసినా, ఒక గ్రామ్ గూడా నేను తగ్గను అంటారు. గ్రామ్ కూడా తగ్గాం. ఒక అలసట కూడా ఉండదు. అలా ఎంత పని చేసినా కూడాను నిద్ర పట్టదు. నిద్ర పట్టదు. కరెక్ట్. ఈ ఇష్యూస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో, బేసికల్లీ మెటబాలిజంని అర్థం జేసుకోవాలి జనాలు. అది ఎర్లీ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ అంటే 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ జేయండి. ఒక లైఫ్ స్టైల్ ఫిక్స్ చేసుకొని
అట్లీస్ట్ 2 డేస్ ఆర్ 3 డేస్ ఇన్ ఎ వీక్ మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవడము, ఎక్కువ మోతాదు కార్బోహైడ్రేట్ తినకుండా కార్బోహైడ్రేట్ని లిమిట్ చేస్తూ ప్రోటీన్ పోర్షన్, ఫైబర్ పోర్షన్ని పెంచుకొని హెల్దీ ఫ్యాట్స్ అంటే మనకి కోకోనట్ లాంటిది, కొబ్బరి పాలన్నం చేసుకుంటాం మనము, దాంట్లో నట్స్ అండ్ సీడ్స్ మార్నింగ్ ఒక రొటీన్ పెట్టుకోవాలి. డైటరీ పోర్షన్స్ అన్నిటిని మనం మేనేజ్ చేసుకుంటూ ఫిజికల్గా యాక్టివ్ ఉండి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటూ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరగద్దు. అంటే అంటే మ్యామ్ మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు? 40స్ తర్వాత మెటబాలిజం అనేది తగ్గుతుందా? లేకపోతే దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నామా? మెటబాలిజం మీరు 20లో 30లో ఏం చేయకపోతే ఖచ్చితంగా తగ్గుతుంది. బై డెఫినిషన్ మెటబాలిజం అంటే ఏంటంటే మీరు తిన్న ఫుడ్ ఎనర్జీ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అన్నదే మెటబాలిజం. ఓకే. ఈ మెటబాలిజంని మనము మేబీ ఎలా బాడీ ఆ ఫుడ్ని యూటిలైజ్ చేసుకుంటుంది అంటే రెస్టింగ్ ఫేజ్. ఇప్పుడు మీరు ఏం చేయట్లేదు, జస్ట్ ఇలా కూర్చొని ఉన్నారు, కానీ మీ బాడీలో చాలా ఆర్గన్స్ పనిచేస్తున్నాయి. అవును. కిడ్నీ, లివర్, హార్ట్, మీ బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది. ఖాళీగా కూర్చున్నోడు బ్రెయిన్ ఆలోచిస్తుంది, ఆక్యుపైడ్గా ఉన్న వాళ్ళ బ్రెయిన్ కూడా ఆలోచిస్తుంది. సో ఈ రెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు 60% ఆఫ్ ఫుడ్ మీరు ఏదైతే తింటున్నారో ఆ రెస్టింగ్ ఫేజ్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతాయి. 60%. మిగతా 20-30% ఏమవుతుంది అంటే మీరు యాక్టివ్ వర్సెస్ ఇన్యాక్టివ్. అంటే ఏదన్నా వర్కౌట్ చేస్తున్నప్పుడు కొంత మోతాదు మీ ఎనర్జీ కన్వర్షన్ ఉంటుంది ఫుడ్. నీట్ అంటాం అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ నీట్ అంటాం. అంటే ఇక్కడ నుంచి అక్కడికి నడుస్తున్నా, వంట చేసుకుంటున్నా, ఇల్లు ఊడుస్తున్నా, అవి ఎక్సర్సైజ్ కాదు, బట్ మీరు మూమెంట్ అయితే ఉంది మీకు. ఇది 20-30% తీసుకుంటుంది. ఇంకొక 10% డైజెషన్కి యూటిలైజ్ చేసుకుంటారు. ఆ డైజెషన్కి 10% యూటిలైజ్ చేసుకోవాలంటే ప్రోటీన్ని డైజెస్ట్ చేసినప్పుడు మీకు ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి కంపేర్ టు కార్బోహైడ్రేట్స్ని ఇచ్చేసినప్పుడు. సో ఎవరైతే హై ప్రోటీన్ డైట్స్లో ఉంటారో మీరు ఇలా కూర్చొని ఉన్నా కూడా మీ బాడీ చాలా హీట్ని జనరేట్ చేసుకొని మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే ఫుడ్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే. సో ఇవన్నీ మీరు 20స్లో 30స్లో పాటించారనుకోండి, మీ మెటబాలిజం బాగుంటుంది. 40స్కి వచ్చినా లావ్ అవ్వరు, 50స్కి వచ్చినా లావ్ అవ్వరు, 60 వచ్చినా అదే బాడీ వెయిట్లో ఉంటారు మీరు. అయితే ఇప్పుడు ఇండియా తీసుకుంటే హై ప్రోటీన్ డెఫిషియన్సీ కంట్రీ కింద మనం చెప్తూ ఉంటారు. సో ఇండియాలో లేడీస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రోటీన్ డెఫిషియన్సీయా? అవును, ప్రోటీన్ డెఫిషియన్సీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. మన ఓకే. టిపికల్గా మనం తినేది ఇదే ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్. దాంట్లో అసలు ప్రోటీన్ ఉండదు. మనం ఏదో లెక్క పెట్టుకుంటాం, దీంట్లో దాల్ వేసాం కదా ప్రోటీన్ వచ్చేసిందని అనుకుంటాం. ఒక గుడ్డు తిని ప్రోటీన్ వచ్చింది అనుకుంటాం. మనకు ఒక కప్ దాల్ తింటే వి గెట్ 6-7 grams ఆఫ్ ప్రోటీన్. ఒక ఎగ్ తింటే ఒక 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అంతే మన ప్రోటీన్. మనకు ప్రోటీన్ అనగానే అదే అనిపిస్తుంది. కానీ మీ బాడీ వెయిట్కి తగ్గట్టు అంటే 3 రకాలుగా మనం ప్రోటీన్ నీడ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. మెయింటెనెన్స్ అంటే జనరల్ హెల్త్ కోసం అయితే 0.5 grams నుంచి 0.8 grams per kg బాడీ వెయిట్. అంటే మీరు మీ ఐడియల్ బాడీ వెయిట్, మీ హైట్కి మీ బాడీ వెయిట్ 50 kilos ఐడియల్ అనుకోండి, 45 grams దాకా ప్రోటీన్ తీసుకోవచ్చు. 45 గ్రామ్స్. అవును, 45. యాక్చువల్లీ ఆ వెయిట్‌కి అంటే ఒక కేజీకి 1 గ్రామే అంటారు కదా మ్యామ్. 0.5 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ డైజెషన్ కెపాసిటీ. ఓకే. ఫస్ట్ మీరు కాన్స్టిపేటెడ్ అంటే నేచర్ అంటే ఉంది అనుకోండి, ఎవ్వరు కూడాను యూనివర్సల్ థింగ్స్‌ని కాదు. ఫస్ట్ మీ బాడీ టైప్ని అర్థం చేసుకోవాలి. అండర్లైన్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఎసిడిటీ ఇష్యూస్ ఉంటాయి, ఏం తిన్నా పడట్లేదు అంటారు, ఫుడ్ ఇంటాలరెన్సెస్, ఐబిఎస్ ఇష్యూస్ ఉంటాయి, మేబీ జెనెటికల్లీ మీకు వీక్ డైజెషన్ ఉండొచ్చేమో, మీ మదర్కి బ్లోటింగ్, బర్పింగ్ ఎక్కువ ఉంది, మీకు కూడా అదే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, జెనెటికల్లీ వీక్ గట్స్ ఉంటాయి అన్నమాట మనకి. దానికి నేను తీసుకెళ్ళి ఇలా WHO ఇది చెప్పింది కాబట్టి నువ్వు ఇలాగే తినాలి అని నేను రూల్ పెట్టాను అనుకోండి, వాడికి ఉన్న ఇష్యూస్ కన్నా లేని ఇష్యూస్ ఒక 100 మనం పెంచినట్టు అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. కానీ ఒక హెల్తీ బాడీకి మనం 0.5 grams నుంచి స్టార్ట్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు డైట్ అనేది మీరు చెప్పేది ఏంటి అంటే ఎవ్రీ పర్సన్‌కి వేరువేరుగా ఉంటుంది. 100% వేరుగా ఉంటుంది. న్యూట్రిషన్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. కాకపోతే జనరల్‌గా ఇంకా ఏం ఇష్యూస్ లేవు. ఒక మిడ్ ఏజ్ గ్రూప్ ఉంటుంది 20-30, పెద్దగా ఇష్యూస్ ఏం కనిపించవు. వాళ్ళు కామన్‌గా WHO గైడ్‌లైన్స్ ప్రకారం మనం ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, ఇంత ఫైబర్ తీసుకోవాలి అని క్యాలిక్యులేటెడ్‌గా వెళ్ళొచ్చు. కానీ మాకు
నేను స్పెషలైజ్డ్ ఇన్ గట్ హెల్త్. సో, మేము కాన్‌స్టిపేషన్, ఐబీఎస్, యాసిడ్ రిఫ్లక్స్, అసిడిటీ ఈ ఇష్యూస్ ఎక్కువ చూస్తాం. అది ఏజ్‌తో సంబంధం లేకుండా మాకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళ క్లయింట్స్ ఉన్నారు. అంటే ఈ జనరలైజ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది పర్టిక్యులర్ ఒక కేటగరీ ఆఫ్ పీపుల్‌కి వర్తిస్తుందేమో గానీ యూనివర్సల్‌గా అందరూ ఫాలో అవ్వలేరు. ఓకే. అయితే ఈ ఇప్పుడు మెటబాలిజం తీసుకున్నట్లయితే స్లో మెటబాలిజం, స్పీడ్ మెటబాలిజం ఇది ఎవరిలో ఎక్కువగా ఈ కనిపిస్తూ ఒకటి ఉంటుంది తేడా? జెనెటికల్లీ లీన్ బాడీస్ ఉంటాయి. హ్మ్. అంటే మదర్, ఫాదర్ చూసుకుంటే చాలా సన్నగుంటారు. ఎంత తిన్నా వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. హ్మ్. సో, జెనెటికల్లీ లీన్ బాడీస్‌కి ఫాస్ట్ మెటబాలిజం అని చెప్పొచ్చు. హ్మ్. అంటే వాళ్ళకి తిన్నా అరిగిపోతుంది తొందరగా. హ్మ్. సో, థాట్ జెనెటికల్లీ లీన్ బాడీ టైప్స్ ఉంటాయి. జెనెటికల్లీ ఒబీస్ బాడీ టైప్స్ ఉంటాయి. ఆ రెండిటిని కాకుండా మీరు నార్మల్‌గానే మీ మదర్, ఫాదర్ నార్మల్ బాడీ వెయిట్‌లోనే ఉన్నాను. సో, నాకెందుకు స్లో మెటబాలిజం వచ్చింది అంటే మీ లైఫ్ స్టైల్. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే మీరు చిన్న వయసు నుంచి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీలో ఉన్నారు. ఇప్పుడు పిల్లల్ని చూస్తే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ. డిజిటల్ పిల్లలు వీళ్ళందరూ. అవును. ట్యాబ్స్, ఫోన్స్, ఆటలు లేవు. కానీ మనం చిన్నప్పుడు చూస్తే మనం బయటకెళ్ళి ఆడుకునే ఆప్షన్ ఒక్కటే ఉంది మనకి. అవును. కాబట్టి మన ఏజ్ గ్రూప్ వాళ్ళు మేబీ ఇప్పుడు 30స్‌లో ఉన్నవాళ్ళు కొంచెం బానే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. అందుకనే చైల్డ్‌హుడ్ ఒబెసిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ చిన్నప్పటి నుంచి సెడెంటరీగా లైఫ్ స్టైల్ అలవాటైన పిల్లోడు పెద్దయ్యాక ఒబీసే అవుతాడు. వాళ్ళ హ్మ్. అమ్మకెంత హై మెటబాలిజం ఉన్నా, వాళ్ళ నాన్నకెంత హై మెటబాలిజం ఉన్నా, నీ పిల్లోడు నువ్వు స్లో మెటబాలిజమే. ఎందుకంటే నీకు ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇందాక మనం చెప్పినట్టు మెటబాలిజం ఎలా ఇంప్రూవ్ అవుతుంది? రెస్టింగ్ ఫేజ్ మెటబాలిజం ఒకటుంది. ఎనర్జీ డిరైవ్డ్ మెటబాలిజం ఒకటుంది. నువ్వు ప్రోటీన్ తినట్లే, లేదా ఫైబర్ తినట్లే, ఎక్కువ మోతాదులో స్వీట్స్, బిస్కెట్‌లు, ఫోను చూసేవాడికి టైమ్ పాస్‌కి ఏదో ఒకటి కావాలి. సో, హ్మ్. నువ్వు ఏదో ఒక కార్బ్ ఇంటేక్ తినాల్సిన దానికన్నా నువ్వు ఎక్కువగానే తింటూ ఒక 10 సంవత్సరాల లైఫ్‌ని నువ్వు గడిపేసిన తర్వాత బాడీ చేతులెత్తేసిద్ది. హ్మ్. నువ్వు నాకు ఇవ్వాల్సిన ఫుడ్ కన్నా ఎక్కువ ఇచ్చేసావు. నేను చేయాల్సిన యాక్టివిటీ కన్నా ఎక్కువే చేసేసాను. సో, ఇక మీద నీ ఇష్టం. దిస్ ఈజ్ వేర్ ఐ గివ్ అప్ అన్నప్పుడు మీకు రకరకాల రోగాలు కనిపిస్తాయి ఇంకా. ఏ ఒబెసిటీ, థైరాయిడ్ ఇష్యూస్, డయాబెటిస్ వస్తుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది, పాట్ బెల్లీస్ వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇవన్నీ కలిపి దే షో అప్. ఓకే. ఈ ఇష్యూస్ అన్నీ ఒక్కసారి మనం ఫుల్ స్టాప్ పెట్టే ముందు, ఇప్పుడు ప్రోటీన్ గురించి మీరు మాట్లాడారు. హై రిచ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే బాడీ కన్వర్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి యూ ఆర్ సేఫ్ ఇన్ జోన్ అని చెప్పి. సో, ఇప్పుడు మనకి మార్కెట్‌లో ప్రోటీన్‌కి సంబంధించిన మార్కెట్ ఇలా ఉంది మ్యామ్. కరెక్ట్. అసలు మార్కెట్‌లో దొరికే ప్రోటీన్స్‌ని మనం ఎంత వరకు నమ్మొచ్చు అంటారు? వే ప్రోటీన్‌లో మేబీ కామన్‌గా జిమ్ గోవర్స్ అందరూ తీసుకునే 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్ అయినా 90% ఆఫ్ టైమ్ వాళ్ళు వే ప్రోటీనే తీసుకుంటారు. అంటిల్ అన్లెస్ వీగన్స్ అనే ఒక కేటగిరీ ఉంటారు. హ్మ్. వాళ్ళేంటంటే ఎథికల్ రీజన్స్ ప్రకారం యానిమల్ బేస్డ్ తీసుకోరు కాబట్టి వాళ్ళు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్ అయినా వే ప్రోటీన్ తీసుకుంటారు. ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్. షేక్స్ ఇవి ఎంత వరకు అథెంటిక్? ప్రోటీన్ పౌడర్స్‌లో ఇప్పుడు మనకి చాలా వరకు థర్డ్ పార్టీ టెస్టింగ్ చేపిస్తున్నారు. అంటే హ్మ్. ఏంటంటే, ఒక ప్రోటీన్ పౌడర్‌లో నేను క్లెయిమ్ చేశాననుకోండి, దాంట్లో 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది ఒక స్కూప్‌కి అని క్లెయిమ్ చేస్తే, అది నిజంగానే 25 గ్రామ్స్ ఉన్నాయా? దీంట్లో ఎడిటివ్స్ ఏమున్నాయి? ప్రిజర్వేటివ్స్ ఏమున్నాయి? దీంట్లో ఏమైనా స్టెరాయిడ్స్ కలిపిన ఏమన్నా ఇంగ్రీడియెంట్స్ వస్తున్నాయా అన్నది మనకి చాలా బ్రాండ్స్ వరకు థర్డ్ పార్టీ టెస్టింగ్ అంటే ఈ యూట్యూబర్సో, ఇన్‌స్టాగ్రామర్సో, డాక్టర్సో థర్డ్ పార్టీ టెస్టింగ్ చేపిస్తున్నారు. ఓకే. ల్యాబ్‌కి పంపించి, ఆ శాంపిల్‌ని అనలైజ్ చేపిచ్చి ఒక రిపోర్ట్ ఇస్తున్నారు. దాని ప్రకారం నేను చూసిన థర్డ్ పార్టీ టెస్టింగ్స్‌లో మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అంటే కొన్ని మంచి బ్రాండ్స్ మాత్రం దే ఆర్ అప్ టు ద మార్క్. అవి హ్మ్. తీసుకోవడం వల్ల మనకి ఏ హెల్త్ కన్సర్న్స్ రావు. కానీ వే ప్రోటీన్ ఎవరు కూడదు అంటే విపరీతమైన యాక్నీ ప్రొడ్యూసింగ్ యాక్నీ వచ్చే స్కిన్ టైప్ ఉంది నాకు బాగా. హ్మ్. హ్మ్. లేదా జెనెటికల్లీ నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని బాడీ టైప్స్‌కి అలా ఉంటాయి. లేదా నాకు వే ప్రోటీన్ తాగంగానే అంటే అది కాన్సంట్రేటెడ్ అంటే ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ప్రోటీన్. తాగడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయా? కొన్ని కేసెస్‌లో మనం చూస్తాం. ఓకే. కొన్ని కేసెస్‌లో హెయిర్ ఫాల్ ఇండ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని కేసెస్‌లో యాక్నీ వర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కాన్సంట్రేటెడ్ ప్రోటీన్ కాబట్టి అంటే మనం ఇప్పుడు పప్పు తిన్నామనుకోండి. పప్పులో ప్రోటీనే ఉండదు. కార్బ్స్ కూడా ఉంటాయి. కొంత మోతాదులో ఫైబర్ ఉంటుంది. కానీ ఈ ప్రోటీన్ పౌడర్‌లో ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇన్ ఎ వెరీ కాన్సంట్రేటెడ్ వే. అది తాగినప్పుడు కొంతమంది కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ రావచ్చు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మేబీ యాక్నీ ఎక్కువ అవ్వచ్చు. బ్లోటింగ్ ఇష్యూస్ రావచ్చు. సో, అలాగా ప్రోటీన్ వైస్
మంచి బ్రాండ్ చూస్ చేసుకుంటే తప్పేం లేదు. యూ కెన్ టేక్ యువర్ ప్రోటీన్ పౌడర్. కానీ అది మీకు సూట్ అవుతుందా లేదా అన్నది మీరు దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓవరాల్ హెల్త్ కండిషన్. అలాంటప్పుడు ఏం చేయాలి అన్నది యూ కెన్ టాక్ టు యువర్ డైటీషియన్. ఓకే. అయితే ఇంకా వుమెన్‌లో వెయిట్ గెయిన్, వెయిట్ లాస్. మీరు ఓన్లీ వెయిట్ లాస్ మీదే వర్క్ చేస్తారా? వెయిట్ గెయిన్ గురించి మాట్లాడరా? మేము ఆల్మోస్ట్ అన్ని మెడికల్ కండిషన్స్ మీద వర్క్ చేస్తాం. యూ కమ్ టు మీ, నాకు ఈ కండిషన్ ఉందని చెప్పండి, మేము అన్నిటికీ హెల్ప్ చేస్తాం. ఓకే. అయితే ఈ వెయిట్ గెయిన్ అనేది 40స్ తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్లు 40స్ తర్వాత ఎక్కువ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెటబాలిజం లో అవ్వటం వల్లనేనా? సో మీకు 20స్ 30స్లో ఉన్నప్పుడు మీరు చేసిన డైటరీ మిస్టేక్స్, ఎక్స్ట్రీమ్ డైటింగ్, అండర్లైన్గా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేయట్లేదు, ఎనీమిక్గా ఉన్న బాడీస్ కూడా వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఎలాంటి స్ట్రాటజీ లేకుండా ఏదో ఒక పిచ్చి డైట్ చేసేసి మీ బాడీని అబ్యూజ్ చేస్తే తప్ప మీ 40స్లో మీకు ఆ మెటబాలిజం ఇష్యూ రాకుండా ఉంటుంది. ఎవరైతే 20స్ 30స్లో స్ట్రాటజీ ప్రకారం ఒక బ్యాలెన్స్డ్ డైట్ తింటూ అట్లీస్ట్ మినిమం వారంలో ఒక 3-4 డేస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్కో లేకపోతే ఏదన్నా మజిల్ మాస్ పెంచే యాక్టివిటీ, అది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒక్కటే ఉంటుంది. సో అట్లీస్ట్ 3 డేస్ ఇన్ ఏ వీక్ ఎవరైతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తారో వాళ్ళకి అసలు ఈ మెటబాలిజం ఇష్యూస్ రావు, అంటిల్ అన్లెస్ ఏదన్నా మెడికల్ స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప. సో మై ఆన్సర్ ఈస్ 40లో న్యాచురల్గా మెటబాలిజం స్లో అవుతుందా అంటే అవుతుంది. హ్యావింగ్ సెడ్ దట్ మీరు 20-30లో కేర్ తీసుకుంటే అవ్వదు. ఓకే. అయితే ఇప్పుడు డైలీ రొటీన్ అనేది 40+ ఉన్న వాళ్ళలో ఎట్లా ఉండాలి అంటారు? రొటీన్ మీరు ఇప్పటిదాకా ఏం చేయలేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను నా హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి అని అనుకుంటే స్టార్ట్ విత్ బ్లడ్ వర్క్. నేను ఐఎమ్ గివింగ్ ఏ రోడ్ మ్యాప్ అనుకోండి. మీ వెయిట్ లాస్ దాకా వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే స్టార్ట్ విత్ ఏ బ్లడ్ వర్క్. అంటే బ్లడ్ వర్క్లో మీకు ఏ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, వైటమిన్ డి, వైటమిన్ B12, ఐరన్ ప్యానెల్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 న్యూట్రియంట్స్ని మీరు బ్లడ్ వర్క్ చేయించుకోవాలి. 2 మన మెటబాలిజంని కంట్రోల్ చేసేది థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్లో TSH, T3, T4 ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిజార్డర్, ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే చాలా మందికి వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయని తెలియదు థైరాయిడ్లో. అందుకని ఎంత చేసినా కూడా వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ, హెయిర్ ఫాల్ లేకపోతే స్లో మెటబాలిజం అన్నది ఎప్పటికీ అడ్రస్ అవ్వదు. సో ఆల్రెడీ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, థైరాయిడ్ యాంటీబాడీస్ని కూడా టెస్ట్ చేసుకోండి. ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిజార్డర్ ఉందా లేదా అన్నది రూల్ అవుట్ చేసుకోండి. 3 ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోండి, లేదా C-పెప్టైడ్ అని ఒక టెస్ట్ ఉంటుంది, లేదా HOMA-IR అని ఒక టెస్ట్ ఉంది, ఇది చేయించుకోండి. 4 అసలు కొలెస్ట్రాల్ మెటబాలిజం, మీకు ఫ్యాటీ లివర్ ఉందా లేకపోతే హై కొలెస్ట్రాల్స్ ఉన్నాయా, దేని మీద వర్క్ చేయాలి, డైటరీ మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి, దేనికోసం చేసుకోవాలి, ఓకే. కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ అండ్ డయాబెటీస్కి మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నారా, ఆల్రెడీ డయాబెటిక్ అయ్యారా తెలియడానికి మీరు HbA1c చేసుకోవాలి. ప్రీ డయాబెటిక్ అనేది తెలిసిపోతుందా HbA1c? తెలుస్తుంది. ఓకే. దానికి ఒక రేంజ్ ఉంటుంది. ఎనీథింగ్ అబౌవ్ 5.5 నుంచి మనం 6 లోపల ప్రీ డయాబెటిక్ అని చెప్పుకుంటాం, 6 దాటితే డయాబెటిక్ అని చెప్పుకుంటాం. ఇలాగా ఫస్ట్ అసలు మీరు బ్లడ్ వర్క్ చేయించుకొని మీ బాడీ ఇంటర్నల్గా ఏం బ్లడ్ వర్క్ మీన్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. సెకండ్, ఈ బ్లడ్ టెస్ట్ని తీసుకువెళ్ళి దీంట్లో డెఫిషియన్సీస్ కనిపిస్తున్నాయి, నాకు ప్రాబ్లం ఉంది అంటే మీకు మీరుగా ఏ ఇంటర్వెన్షన్స్ చేసుకోవద్దు. క్లినికల్ డైటీషియన్ హెల్ప్ తీసుకోండి. లేదు నాకు ఇవన్నీ బాగానే ఉన్నాయి పర్లేదు అంటే మనం ఆప్టిమల్ రేంజెస్ కూడా చూస్తాం. బ్లడ్ వర్క్లో మళ్ళీ ఇవాల్యుయేషన్ ఇంకొక రకంగా ఉంటుంది. అంటే మీకు ఐరన్ ఉంది, 20 నుంచి 200 µg/dl అంటాం మనం. ఆ వాల్యూలో మీకు 20 ఉన్నది నార్మల్ అనే చూపించింది. కానీ 40 తర్వాత మీకు ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది బాడీకి, మిగతా ఏజ్తో కంపేర్ చేస్తే 40లో ఐరన్ రిక్వైర్మెంట్. అంటే నార్మల్గా ఒక 40 to 50 years ఉన్న ఉమెన్కి ఐరన్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునేటట్టు ఎంత ఉండాలి? 60 ఉండాలి, 60 to 80 ఉండాలి మనకి. ఈ ఐరన్ అన్నది మీ స్కాల్ప్, మీ హెయిర్కి హెల్ప్ అవ్వాలి. మీ థాట్స్ అంటే మీ బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఫంక్షన్ చేయాలన్నా, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ తొందరగా కనిపించకుండా, దీన్ని మనం మెనోపాజ్ని ఎవరు ప్రివెంట్ చేయలేం, కానీ ఎర్లీ ఏజ్లోకి కనిపించకుండా ఉండాలన్నా, లేకపోతే స్కిన్ బెటర్ హెల్దీగా ఉండాలన్నా, కనిపించాలన్నా, మీ ఎనర్జీ లెవెల్స్ బాగుండాలన్నా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండకుండా ఉండాలి.